హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను చీప్ అండ్ బెస్ట్గా ఒక సోల్డరింగ్ ఐరన్ చూద్దాం కదా అని ఒక 300 లోపు ఫ్లిప్కార్ట్లో మంచి రేటింగ్స్ ఉన్న సోల్డరింగ్ ఐరన్ అయితే కొన్నాను అనమాట. సో అది ఎలా ఉంది ఏంటి అని అన్బాక్స్ చేసి ఓవర్ అయితే ఇస్తాను, ఓకేనా? అండ్ మనం తప్పకుండా దీన్ని టెస్ట్ చేద్దాం పూర్తిగా. అండ్ నేను 1200 పెట్టి ఒక సోల్డరింగ్ ఐరన్ కొన్నాను కదా ఇందాక. దీనికంటే ఈ వీడియో కంటే ముందు ఒక వీడియోలో నేను అన్బాక్స్ చేసి చూపించాను కదా. సో దీనికి కంపేర్ చేసి అయితే చెప్తాను అనమాట ఏది బెస్ట్ అని. ప్రైస్కి ఏది బెస్ట్ అనిపిస్తుందో ఒకసారి అయితే నేను మీకు చెప్తాను, ఓకేనా? సో క్విక్గా అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఇందులో ఉన్న కంటెంట్స్ అవన్నీ చెక్ చేద్దాం అన్బాక్స్ చేసి, ఓకే? ఈ ప్రొడక్ట్ బ్రాండ్ వచ్చి FadMan అనమాట. మీరు ఫ్లిప్కార్ట్లో చెక్ చేయొచ్చు, చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి దీనికి. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. సో కంటెంట్స్ అయితే ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం, ఓకే? ఫస్ట్ అయితే సోల్డరింగ్ ఐరన్ మాత్రమే ఉంది. స్టాండ్ ఇచ్చారు. సోల్డరింగ్ లెడ్ కొంచెం ఇచ్చారనమాట, చాలా ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. బట్ ఎంతో కొంత ఇచ్చారు, అది బెస్ట్. అట్లీస్ట్ మనం ట్రై చేసుకోవడానికన్నా ఇచ్చారనమాట. సోల్డరింగ్ పేస్ట్ ఇచ్చారు, ఫ్లక్స్ ఇచ్చారనమాట. ఇది క్లీనింగ్ ఫ్లక్స్ అంటారు దీన్ని. సో ఇది క్వాలిటీ అంతేం బాగాలేదు, బట్ ఇచ్చారు, ప్రొవైడ్ చేశారనమాట. ఓకే, సోల్డరింగ్ ఐరన్ అయితే చూద్దాం. చాలా సాలిడ్ ఉంది పట్టుకోవడానికి. ఇది 60 వాట్ అనమాట. ఇది 60 వాట్ సోల్డరింగ్ ఐరన్ నేను కొన్నాను. క్వాలిటీ అయితే బాగుంది, టిప్ కూడా బాగానే ఉంది. నేను తరోగా చెక్ చేసి దీనికి కంపేర్ చేసి అయితే మీకు ఫైనల్గా ఈ వీడియోలోనే కంక్లూడ్ చేసి చెప్పేస్తాను. ఇదే రివ్యూగా చెప్పేస్తాను అనమాట. దీంతోపాటు నేను ఒక సోల్డరింగ్ లిడ్ క్లీనర్ కూడా కొన్నాను. ఇది చాలా మస్ట్ అనమాట. నన్ను అడిగితే నేను చాలా రికమెండ్ చేస్తాను దీన్ని తీసుకోమని చెప్పి. సో ఇదేంటో చూపిస్తాను అవన్నీ. మీరు సోల్డరింగ్ ఐరన్ వాడేటప్పుడు ఆ టిప్ మీరు యూజ్ చేసే కొద్దీ అది బ్లాక్గా ఫార్మ్ అయిపోతూ ఉంటుంది అనమాట. లైక్ ఒక రెసిడ్యూ లాగా ఉండిపోతుంది. ఎంత క్లీన్ చేసినా సరే అది సరిగ్గా ఉండడం లేదనమాట. సో నాకు ఆ ప్రాబ్లం చాలా వాటి దగ్గర అనిపించింది. అందుకే నేను ఇది కొన్నాను క్లీనర్. ఇది నాకు 350 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ ఈ కిట్ మొత్తం కలిపి నాకు 300 సంథింగ్ పడితే ఇది ఒక్కటే నాకు 350 ఎంతో పడింది అనమాట. చూద్దాం ఎలా ఉందో ఏంటి అని. సో ఇది ఈ కాపర్ స్ప్రింగ్స్ లాగా ఉంటుంది అనమాట. బాడీ అయితే చాలా ప్రీమియం అనిపిస్తుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఓ ఇది మెటల్ అనమాట, ఇది ప్లాస్టిక్ కాదు, మెటల్. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది బేసిక్గా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఆ సోల్డరింగ్ అంతా చేసేసిన తర్వాత ఇందులో మీ టిప్కి అతుక్కుంటుంది కదా, చిన్న చిన్న రెసిడ్యూస్ అలాగా బ్లాక్గా వస్తుంటుంది కదా, దాన్ని అలా క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఇది పర్పసే దీన్ని క్లీన్ చేయడం అనమాట. సో మనం ఎప్పుడు టిప్ని ఇలా క్లీన్గా మెయింటైన్ చేయగలిగితే ఎప్పుడు అది కొత్తగా ఉంటుంది. ఈవెన్ ఇది 300 టిప్ అయినా సరే, 1200 పెట్టుకున్నా సరే, మీరు టిప్ అయితే క్లీన్గా మెయింటైన్ చేయకపోతే మీ సోల్డరింగ్ అయితే అంత ఈజీగా చేయలేరు అనమాట. సో ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. నేను బాగా వాడి మీకు చెప్తాను ఇది వర్త్ కదా అని. ఇది నాకు 350 ఏమో పడింది. 1 వీక్ పైగా నేను ఈ సోల్డరింగ్ ఐరన్ అయితే యూజ్ చేశాను అనమాట. ఈ 300ది నాకైతే చాలా బాగా నచ్చింది. నేను 1200 ఎందుకు స్పెండ్ చేశానా అనిపించింది అనమాట. సో మీరు బిగినర్ అయితే మాత్రం డెఫినెట్గా ఇది మీకు ఈ 300 చాలా వర్త్ అనిపిస్తుంది. మీరు 1200 దాకా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు నన్ను అడిగితే.
సో మీరు బిగినర్ అయితే డెఫినెట్లీ ఈ 60 వాటే నేను ఎక్కువ రికమెండ్ చేస్తాను. ఈ 60 వాట్ 300 కిట్ అయితే మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. ఈ కిట్లో మీకు స్టాండ్ అండ్ కావాల్సినంత లిడ్ లిమిట్గా వస్తుందన్నమాట. సో ఇందులో వచ్చే సోల్డరింగ్ ఫ్లెక్స్ అయితే యూజ్ చేయొద్దండి, ఎందుకంటే అది అంత క్వాలిటీ లేదు. జస్ట్ అది వాళ్ళు ఇవ్వాలి కదా అని ఇచ్చినట్టున్నారనమాట. అది క్వాలిటీ అయితే అంత బాగాలేదు. ఫ్లెక్స్ అయితే మనం ప్రతిదానికి యూజ్ చేయము. సో నాకైతే చాలా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. మీరు బిగినర్ అయితే మాత్రం తప్పకుండా ఈ 300 కిట్ అయితే కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఇలాంటి కంటెంట్ అయితే చాలా తీసుకొస్తాను ఫ్యూచర్లో. మీరు తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అవుతుంది అనమాట. సో మీరు మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.